సో మనం అవన్నీ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ అనేది ఇదే అనమాట. ఇందులో అయితే అమెజాన్ వర్క్. ఇంకొకటి ఏంటిదంటే కంప్లీట్గా మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కంపల్సరీగా ఉండాల్సింది. ఇది మొబైల్ ద్వారా అయితే అవ్వదు. ఇంకా మీకు కంప్యూటర్ గురించి మీకు బేసిక్స్ కంప్లీట్గా తెలిసి ఉండాలి. అంటే ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. లేకుంటే మీకు ఈ వర్క్ అనేది కష్టం అనమాట. సో అందుకే మీకు ల్యాప్టాప్ ఇట్లా ఏదైనా ఉంటే మీకు బెటర్ అని అంటున్నాను నేను. ఒకవేళ మొబైల్ ద్వారా అంటే మీకు కొంచెం కష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకైతే అమెజాన్ నుంచి అయితే మనకు ఒకటి అద్భుతమైన జాబ్ అయితే వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది. సో ఈ వర్క్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం అయితే వచ్చింది. మనకైతే ఏంటిదంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అమెజాన్ నుంచి ఇంట్లో కూర్చొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వర్క్ వచ్చేసి మనకు ఏంటిదంటే పేరు అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్ అండి. సో ఇది వచ్చేసి ఏఐ ఆపరేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటి వర్క్ అంటే మీరైతే వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇమేజెస్ అయితే మీకు ఇస్తారనమాట. సో మీరు ఆ ఇమేజెస్ అనేవి మీరు కొన్ని కరెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని అంటే ఏఐ కదా, మనకు ఏఐ అనేది కొన్ని మనకి రాంగ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి సో మనం అవన్నీ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో వర్క్ అనేది ఇదే అనమాట. ఇందులో అయితే అమెజాన్ వర్క్. ఇంకొకటి ఏంటిదంటే కంప్లీట్గా మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కంపల్సరీగా ఉండాల్సింది. ఇది మొబైల్ ద్వారా అయితే అవ్వదు. ఇంకా మీకు కంప్యూటర్ గురించి మీకు బేసిక్స్ కంప్లీట్గా తెలిసి ఉండాలి. అంటే ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. లేకుంటే మీకు ఈ వర్క్ అనేది కష్టం అనమాట. సో అందుకే మీకు ల్యాప్టాప్ ఇట్లా ఏదైనా ఉంటే మీకు బెటర్ అని అంటున్నాను నేను. ఒకవేళ మొబైల్ ద్వారా అంటే మీకు కొంచెం కష్టమే అవ్వచ్చు. మొబైల్ ద్వారా అయితే ల్యాప్టాప్ అయితే బెటర్ మీకు ఈ వర్క్ చేసుకోవడానికి అయితే. సో ఇక్కడ మీకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి మీకు ఇక్కడ 9 అవర్స్ అయితే వర్క్ అయితే ఉంటుందండి. సో మీరు వీక్కి అయితే మీరు 6 డేసే మీరు వర్క్ అయితే చేస్తారు. ఇంకా మీరు ఆ 6 డేస్లో కూడా మీరు రొటేషనల్ ఉంటుంది. ఇంకా మీరు నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు. సో నైట్ షిఫ్ట్ అయితే మీకు ఇంకా శాలరీ అనేది ఇంకొంచెం ఎంకరేజ్ అవుతుంది సార్ నైట్ షిఫ్ట్ కాబట్టి. ఇంకా మీకు 2 డేస్ అనేది హాలిడే అనేది ఉంటుంది ఇందులో అయితే. ఇంకా మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే నేనైతే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో మీరు లింక్ ద్వారా అయితే అప్లై చేసుకోండి. మీరు మీ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత అండ్ మీ మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ సైన్ అప్ అయిన తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదేనండి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మీకు ఏంటిదంటే మీకు వీక్లీ 6 డేసే వర్క్ కాబట్టి మీరు ఇంకా ఈజీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఇంకా ఇందులో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. డిగ్రీ కంపల్సరీగా చేసి ఉండాలి. మీరు 10th పాస్ 12th పాస్ అంటే కూడా సో కష్టం అనమాట. మీ రిజ్యూమ్లో అయితే డిగ్రీ అనే మీరు ఉండాలి. ఇంకా మీ రిజ్యూమ్ అనేది కొంతమందివి ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే మీ రిజ్యూమ్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం ఇట్లా మీకు జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీకు అవ్వదు, ఇంటర్వ్యూ వరకు కూడా మీరు వెళ్ళలేరు. ఎందుకంటే మీ రిజ్యూమ్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా మీ రిజ్యూమ్ అనేది ఉంటే అంత కరెక్ట్గా ఉంటేనే మీకు ఇంటర్వ్యూ దాకా కూడా మీరు వెళ్ళగలుగుతారు. మీకు అలా ఒకవేళ మీ రిజ్యూమ్ అనేది సరిగా లేకపోతే మాత్రం ఏదైనా సరే మనం చేస్తున్నామంటే ఆ రిజ్యూమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా మనం ఎలా తయారు చేయాలంటే అలా చేసుకోవాలండి రిజ్యూమ్ అనేది. సో మీరు చూసి చేసుకోండి. అమెజాన్ది కూడా మీరు రిజ్యూమ్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంది, మీ క్వాలిఫికేషన్ ఏముంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, మీ కాంటాక్ట్ నెంబర్ ఏది ఉంది, ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉందా, యాక్టివ్లో ఉందా, మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉందా, ఇవన్నీ మీరు చూసుకొని మీరు అప్లై చేయండి. మీరు తొందరపడి మీరు అప్లై చేసేసారనుకోండి మీకు అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది నేను చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అందరూ అడుగుతున్నారు. కొంతమందికి అయితే సక్సెస్ అయింది, జాబ్కి మెయిల్ వచ్చింది అని అంటున్నారు. కొంతమంది రిజెక్ట్ అయింది అంటున్నారు. సో రిజెక్ట్ అయిందంటే రీజన్ ఇదే ఉండొచ్చు మేబీ. సో మీ రిజ్యూమ్ అనేది కొంచెం క్లియర్గా అనేది మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతనే మీరు
అప్లై అయితే చేసుకోండి. సో ఇదేనండి అమెజాన్ నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా మీకు ఏంటిదంటే ఫ్రెషర్స్కి కూడా తీసుకుంటున్నారు ఈ వర్క్లో అయితే. ఫస్ట్ వాళ్ళు ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది మీకు ఇంటర్వ్యూలో మీకు వాళ్ళు అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఫస్ట్ అయితే. సో అందుకు ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు కాబట్టి సో ఫ్రెషర్స్ కూడా అయితే డిగ్రీ కంప్లీట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మీకు జాబ్ అయితే వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి వచ్చేసరికి. సో మీకు శాలరీ వచ్చేసరికి మీకు ఫ్రెషర్స్ కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది, 20 అలా ఉండొచ్చు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు ఇంటర్వ్యూ సక్సెస్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏదైనా ప్రమోషనల్ అలా ఉంటే వాళ్ళు మీకు శాలరీ అనేది తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారండి. సో అందుకే ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వర్క్కి అయితే. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పండు అఫీషియల్ 1am ఛానల్కి. సో రోజు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తుంటాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోకి అయితే హైప్ అయితే చేయండి. మీరు హైప్ చేస్తే వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది. మీకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నేనైతే వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.